నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకడొస్తాడు కాపులు స్క్రాప్ నా కొడుకులు అంటాడు, ఇంకొకడు వస్తాడు కాపులు తిరుగుబోతులు తాగుబోతులు అని చెప్తాడు. మాంసం తింటారు, మద్యం తాగుతారని. ఇప్పుడు లేటెస్ట్గా అమరావతిని వేశ్యల రాజధాని అనేటువంటి చెప్పినటువంటి ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు కుక్క అయినటువంటి ఈ కృష్ణంరాజు గతంలో కాపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకసారి ఆ వ్యాఖ్యలు సమాజంలో ఒక కాపు సామాజిక వర్గంలో మాత్రమే మిలిటెన్సీ తత్వం ఉంటుందండి. రంగారెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వారు చేసిన కార్యక్రమాలు కావచ్చు, తుని సంఘటన, తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అంబేద్కర్ కోనసీమకు సంబంధించి జరిగిన అల్లర్లు కావచ్చు. ఒకటి కృష్ణరాజు గారి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడైనటువంటి కృష్ణంరాజు చెప్తున్నాడు, కాపులు మిలిటెంట్లు, కాపులు తీవ్రవాదులు, కాపులు ఉగ్రవాద భావాజాలం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గమని, రాష్ట్రంలో రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం గురించి వాళ్ళను ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని చెప్పి తీవ్ర పదజాలంతో అయితే దూషించడం జరిగింది. ఈయన మొన్న ఆడవాళ్లను వేశ్యలంటాడు, కాపులను ఉగ్రవాదులు అంటాడు. ఇంకెవర్రా మంచోళ్ళు అంటే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసేవాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఏదో ఒక ట్యాగ్ లైన్ అయితే తగిలిస్తాడు. ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించేది కాపు సామాజిక వర్గము. వాళ్ళు ఏ సైడు తిరిగితే, మొత్తం కూడా కాదు, ఒక 60% ఏ సైడు తిరిగితే ఆ పార్టీనో ఆ కూటమినో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము ఆనవాయితీ. 2014లో కాపులు ఎన్డీఏకి బ్రహ్మరథం పట్టారు. దాదాపుగా మెజారిటీ స్థానాలు తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, వైజాగ్, కృష్ణా, గుంటూరులలో కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2019లో కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా పోటీ చేయడము, అదేవిధంగా ఎన్డీఏ నుంచి బయట వచ్చేసి తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేయడము, ఈ కారణాలతో మెజారిటీ కాపులు యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వెనక నిలిస్తే 2019లో 151 స్థానాలను కైవసం చేసుకున్నాడు. దాని తరువాత కాపులను పట్టించుకుపోగా కాపు నేస్తమని మోసం చేశాడు. అదేవిధంగా కులాల మధ్య గొడవలు పెట్టడం స్టార్ట్ చేశాడు. కాపు కులానికి సంబంధించినటువంటి కొంతమంది సినిమా యాక్టర్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అదేవిధంగా సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళను, ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న వాళ్ళను కూడా బెదిరించి భయపెట్టే ప్రయత్నాలు, లొంగిపోయేలాగా చేసే ప్రయత్నాలు కూడా చేశారు. తరువాత కాపులు జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం గమనించి చరిత్రలో మొదటిసారిగా సంఘటితమై 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పడితే ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. జిల్లాలు లేసేశాయి. జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగైపోయింది. కాబట్టి కాపులు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే అధికారం వస్తుందని కూడా మనకందరికీ తెలిసిన విషయమే. 2024లో వైఎస్ఆర్సీపీకి కాపులు దూరం అయ్యారు అనేటువంటి ఒక ఆలోచనతోనే అక్కసుతో కాపులను తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని చెప్పి ఈ కృష్ణంరాజు అయితే దూషించడం జరిగింది. దానికి కారణాలు ఏం చెప్తున్నాడు? తునిలో ట్రైన్ ని దహనం చేశారంటారు. తునిలో ట్రైన్ ని దహనం చేయడానికి ప్రేరేపించింది ఎవరు? అతను ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు అతను అసలు కులం ఎందుకు మార్చుకున్నాడు? అదేవిధంగా అల్లర్లు జరిగింది అంటున్నాడు. గోదావరి జిల్లాలో అల్లర్లు జరిగింది, కోనసీమలో అల్లర్లు జరిగింది అంటున్నాడు. కోనసీమలో అల్లర్లు జరగడానికి కారణం ఎవరు? తునిలో ట్రైన్ని దహనం చేయడానికి కారణం ఎవరు? అదేవిధంగా వంగవీటి మోహన రంగా గారి హత్య తదనంతరం జరిగినటువంటి అల్లర్ల వెనక ప్రోత్సహించింది ఎవరు అని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మొత్తానికి తెలుసు. కాబట్టే ఇప్పుడు దాదాపుగా కాపులు అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా దూరం అవ్వడం జరిగింది. ఆ కసుతో కాపుల మీద ఈ కృష్ణంరాజు అనే ఆయన విరుచుకుపడ్డాడు. ఆడవాళ్ళనేమో మన వేశ్యలు అన్నాడు. ఇప్పుడు వచ్చి లేటెస్ట్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఈయన కాపులను ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మిలిటెంట్ భావజాలాలు కలిగినటువంటి వాళ్ళుగా చెప్పుకొచ్చాడు. సో ట్రైన్ తగలబెట్టింది ఎవరు? తగలబెట్టించింది ఎవరు? దాని వెనకాల ఉన్నింది ఎవరు? అందరికీ తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డికి అధికారం సాధ్యం కాదు. వాళ్ళంతా సంఘటితమైపోయి మెజారిటీ కూటమి వైపుకు వెళ్ళిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ముఖ్యమంత్రి కాడు అనేటువంటి ఉద్దేశంతో అక్కసుతో ఈ కృష్ణంరాజు అనే ఆయన ఎనలిస్ట్ అంట, జర్నలిస్ట్ అంట. ఆయన మరి ఎనలిస్టు, జర్నలిస్ట్ కాదు, ఈయన ఎర్నలిస్టు
మరియు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ జర్నలిస్టు. సో నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే 2019లో కాపులకు ఇచ్చినటువంటి హామీల కాడ దగ్గర నుంచి ఆయన కాపుల పట్ల ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు ఉన్నాయో అవన్నీ గమనించారు అప్పట్లో. ఇప్పుడు మీరు దూరమయ్యారని మీ మీద విషం చిమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దయచేసి వచ్చే ఎన్నికల్లో కూడా మీరు ఐక్యమత్యంగా ఉండి మీకు సపోర్టుగా ఉండే వాళ్ళు ఎవరు, మిమ్మల్ని ఈ విధంగా కించపరిచే వాళ్ళు ఎవరో ఒకసారి గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీకి కాపులు అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కు మాత్రమే కొంతమంది కాపు నాయకులను చేర్చుకొని వాళ్ళను ప్రోత్సహిస్తూ చిన్నా చితగా పదవులిచ్చి వాళ్ళ పెంపుడు కుక్కల్లాగా పెంచుకుంటాడే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ కాపులకు చేసినది మంచి అనేది లేదు. సో ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించండి. ఇంకొకసారి కొడితే దెబ్బ. ఎవరైనా కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడాలంటే కింద నుంచి పైకి వణుకు వచ్చేలాగా కాపు సోదరులు కావచ్చు, సోదరీమణులు కావచ్చు 2029లో ఖచ్చితంగా తీర్పు ఇస్తారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.